హాయ్ శివ. హాయ్. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది. లోపలికి రండి. దిగండి. రండి. నీ ఇల్లు చాలా బాగుంది. ఏదో చిన్న ఇల్లు, ఒక్కడనే కదా, అడ్జస్ట్ అయిపోండి. చా అలా ఏమీ లేదు, బాగుంది. మీకేమైనా కావాలంటే చెప్పండి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ అని నన్ను దూరం పెట్టకు. ఇంకేం కావాలన్నా నన్ను అడగండి, సరేనా? సరే. జాగ్రత్త. ఇతను మీకెలా తెలుసు? మీ ఫ్రెండా? రాము ఒకసారి నా హోటల్కి వచ్చాడు. నేను హోటల్లో ఖాళీ కూర్చుని బోర్ కొట్టి కొత్త ప్రయోగం ఒకటి చేస్తున్నాను. ఏముంటున్నావు గురు? కొత్త వంటకం ట్రై చేస్తున్నాను రా. వర్కౌట్ అవుతే వరల్డ్ ఫేమస్ కుక్ని అయిపోదామని. ఇంతకీ ప్రయోగాత్మక వంటకం ఎవరు పెట్టబోతున్నా గురు? మన వైపు కాకుండా బయట నుంచి వచ్చేవాడు ఎవడన్నా ఉంటే చూడాలి. అలాగే గురు. హోటల్ బాగుంది. ఏం కావాలండి? ఇక్కడ కొత్తగా ఏమున్నాయి? కొత్తగా కావాలంటన్నా. తీసుకెళ్ళరా, ఇది పెట్టు. సరే అన్నా. ఇదిగోండి కొత్త వంటకం. ఇప్పుడు దాకా ఎవరు వండలేదు, ఎవరు ట్రై చేయలేదు. మీరు దీని మంచి పేరు పెట్టండి. సరే. ఓహో, సూపర్, అద్భుతం. అబ్బా, అదిరిపోయింది. ఎవరయ్యా చేసింది? మా గురువుగారండి. అవునా? ఎవరయ్యా అతను? ఎక్కడా? అదిగో అక్కడ ఉన్నారండి. వా, సూపర్ అండి, చాలా బాగా చేశారు. అదిరిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు దారపల్లి హోటల్ ఉంది, నాకు నేర్పిస్తారా? నేర్పిస్తాను. ఇది హోటల్? అవునండి. నా పేరు రాము, నాకెవరు లేరు, ఒక్కడనే ఉంటా. చిన్న ఇల్లు, చిన్న హోటల్, చిన్న జీవితం. చెప్తాను. ఇది తీసుకోవాలి ఫస్ట్, తర్వాత ఇది కూడా వేయాలి, ఆ తర్వాత ఇది కూడా వేయాలి. ఇప్పుడు తీయాలా? కలపడం బాగా అలవాటు. బాగా కలపాలి. నువ్వు వేసింది అంతే. ఓకే, చాలా థ్యాంక్స్. ఇదిగో బిల్ తీసుకోండి. అయ్యో వద్దు రాము, ఇప్పుడు మనం ఫ్రెండ్స్. ఎప్పుడైనా నీ హోటల్కి వచ్చి తినేస్తానులే, బిల్లు లేకుండా. మంచిది, మీరు ఎప్పుడైనా రావచ్చు. అలా పరిచయం ఈ రాము. మనకి ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. మీరు ముందు నిశ్చింతగా ఉండండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను తినడానికి ఏదో ఒకటి రెడీ చేస్తాను.